గురించి మీరు చెప్తున్నారా లేదంటే ఏపీఎస్పీ బేస్ క్యాంప్ దగ్గర నుంచి ఫ్లై అయ్యే హెలికాప్టర్ సంగతి మాత్రమే మనకు తెలుస్తుందా? లేదు సత్య, కేవలం ఆత్మకూరు నుంచి నల్ల కాలువ కేవలం 5-6 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి ఈ రుద్ర కోడూరు అనే ప్రాంతం, రుద్ర కోడూరు ఎక్కడైతే ఆ రుద్ర కోడూరు గుంటల పైన ఇది చిక్కుకున్నట్టుగా చెప్తున్నారు. సో రుద్ర కోడూరుకి మనం వెళ్లాల్సి ఉంటుంది. రుద్ర కోడూరు ఆత్మకూరుకి ఇంచుమించు 20-25 కిలోమీటర్ల లోపే ఉంది. అయితే ఇక్కడ ఒక్క సమస్య ఏంటంటే నల్ల కాలువ అనే విలేజ్ నుంచి రుద్రకోడూరుకు వెళ్ళడానికి మధ్యలో పొంగి పొరుతున్న వాగును దాటడానికి సంబంధించిన సమస్య పైన ఇప్పుడు తర్జన భర్జన జరుగుతుంది. దీనికి సంబంధించిన సమస్య ఎట్లా అధిగమించాలని దానిపై అధికార యంత్రాంగం తర్జన భర్జన చేస్తుంది. మీరు చెప్తున్నట్టు ఏపీఎస్సీ బేస్ క్యాంప్ నుంచి హెలికాప్టర్ అయితే అది ఇంకా అతి తక్కువ సమయంలోనే, అంటే హెలికాప్టర్స్ ఇక్కడ ల్యాండ్ కావట్లేదు, డైరెక్ట్ గా కర్నూలు నుంచి ఫ్లై అవుతున్నాయి. అక్కడి నుంచి డైరెక్ట్ గా కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఇప్పుడు ఈ యుద్ధ విమానాలు ఏదైతే వైమానిక దళం కనుక్కున్నదో వైమానిక దళం కూడా డైరెక్ట్ కర్నూలు నుంచి ఫ్లై అయిన తర్వాత ఇక్కడ ఇచ్చేసింది, దీన్ని కనుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు కాసేపు అంటే మరో గంటన్నరలోనే మేము కూడా ఇక్కడ స్పాట్కి వెళ్తున్నాము. అక్కడ స్పాట్ లో మళ్ళీ మీకు తాజా విశేషాలు చెప్తాం. జకీర్, ప్రస్తుతం సంఘటనా స్థలంలో భారీ వర్షం కురుస్తున్నట్టుగా మనకి నవీన్ అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. నవీన్ కూడా నేవల్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కమాండర్ సాగర్ భారతి చెప్పిన సమాచారమే. సో ఒకసారి మీరు స్థానికులతో ఎవరైనా మాట్లాడారా? రుద్రపూర్ కొండలో చిక్కుకుందని చెప్తున్నారు కదా, రుద్రపూర్ గుట్టల్లో పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ అటవీ ప్రాంతం ఎలా ఉంటుంది, ఏదైనా సమాచారం ఉందా? రుద్రకోడూరు ప్రాంతం అటవీ ప్రాంతం ఉంది, అలాగే గుట్టలు ఉన్నాయి. అయితే నల్ల కాలువ అనే విలేజ్ నుంచి అక్కడికి వెళ్ళడానికి సంబంధించి మధ్యలో ఒక వాగు గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆ వాగు పెద్దగా పొంగి ప్రవహిస్తుంది, భారీ వర్షాల కారణంగా పొంగి ప్రవహిస్తుంది. సో ఆ తర్వాత వాగు దాటిన తర్వాత మాత్రమే ఈ స్పాట్ ఏదైతే హెలికాప్టర్ చిక్కుకున్నట్టుగా చెప్తున్న స్పాట్ మనము కనుక్కునే అవకాశం ఉంది. సో అక్కడికి మన స్పాట్ కి వెళ్తే తప్ప మొత్తం పరిస్థితిని మనం మొత్తంగా ఒక అంచనాకు రాలేని పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ప్రస్తుతం వర్షం కురుస్తున్నట్టు ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ రుద్ర కోడూరులో వర్షం పడుతుందా లేదా తెలుస్తుంటే కొద్దిసేపటి క్రితం మేము నల్ల కాలువ వైపు కూడా వెళ్ళొచ్చాము. అక్కడ నల్ల కాలువ వరకైతే వర్షం లేదు, ఆత్మకూరు నల్ల కాలువ మధ్యలో. నల్ల కాలువ తర్వాత వర్షం కురుస్తుంది అనేది మాత్రం మనకు అక్కడ స్పాట్కి వెళ్తే తప్ప వెళ్తే అవకాశం లేదు. సత్య, రైట్ జకీర్, మరింత సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెర్చింగ్ లో సాగర భారతి చెప్పిన సమాచారం ప్రకారం కర్నూలుకి 40 నాటికల మైళ్ళ దూరంలో ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లిన హెలికాప్టర్కు సంబంధించిన దృశ్యాలు కనిపించాయని చెప్పి మరికొద్దిసేపట్లో 10-15 నిమిషాల్లో ఏపీఎస్పీ బేస్ క్యాంప్ దగ్గర నుంచి బయలుదేరిన హెలికాప్టర్ నుంచి పూర్తి సమాచారం అందే అవకాశం ఉంది. మా ప్రతినిధులు ప్రస్తుతం నలుదిక్కుల అక్కడ సమాచారాన్ని మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతం నుంచి ప్రత్యక్షంగా మనకు వివరాలు అందించేందుకు మా ప్రతినిధి లక్ష్మీకాంత్ రెడ్డి స్పెషల్ బెటాలియన్ ఫోర్స్ పాటు సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్ రెడ్డి, కర్నూలుకి తూర్పు దిశలో 40 నాటికల మైళ్ళ దూరంలో